హలో అండి, వెల్కమ్ టు శివాని ఫుడ్స్. ఈరోజైతే నేను చేపల కర్రీ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అయితే గ్రేట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, అలాగే అక్కడ చూపిస్తున్నట్టుగా అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఆనియన్ కొంచెం ఫైన్గా చాప్ చేసి వేసుకుంటున్నాను. అన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పేస్ట్లా చేసుకోవాలి, పౌడర్ కాకుండా. చూడండి, కొంచెం ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ బ్యాక్ నేను చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను. దాన్ని కొంచెం జ్యూసాలు చేసుకొని మనం వడగట్టుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకొని కొంచెం అదంతా మనము గుజ్జంతా తీసుకోవాలండి వడగట్టుకొని. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగానే పడుతుంది ఫిష్ కర్రీ కాబట్టి. ఫస్ట్ అయితే ఆవాలు, మెంతులు, అలాగే జీలకర్ర, చిల్లీస్, అలాగే తెల్లగడ్డ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ అయితే వేసుకోవాలి. టొమాటోస్, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గాక 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, తగినంత పసుపు, అలాగే ఇది చెక్క, మిరియాలు, జీలకర్ర వేసి పౌడర్ చేసుకున్నాను. పౌడర్ ఏమీ ఫ్రై చేసి వేయలేదు, మామూలుగా పొడి చేసుకొని వేసుకోవాలి. నెయ్యి 1 టేబుల్ స్పూన్. నెయ్యి వేసుకుంటే మనకు కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదైతే మనం ఫస్ట్లో పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, దీన్ని అయితే వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే తగినంత ఉప్పు. ఈ మసాలా పేస్ట్ అంతా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా మగ్గుతుంది కదా. ఇక్కడ నాకు ఆయిల్ కొంచెం తక్కువైంది అనిపించింది, అందుకు నేను మళ్ళీ వేసుకుంటున్నాను ఆయిల్ ఇక్కడ. నెక్స్ట్ అయితే మనము గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. చింతపండు పులుసు కొంచెం మగ్గాక మనం చేప ముక్కలు అయితే వేసేసుకోవాలి. చేప ముక్కలు వేసాక మనం గరిటె అనేది పెట్టకూడదండి, ఇలా చూపిస్తున్నట్లుగా కుదుపుకోవాలి అంతే. కొంచెం ఉడుకు పట్టుంది కదా మన ఫిష్ కర్రీ. లాస్ట్లో ఫైనల్గా పచ్చి మామిడికాయ ముక్కలు అయితే వేసుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నూనె అంతా పైకి తేలింది కదా. ఇలా కుదుపుకోవాలి తప్ప మనము గరిటె అయితే పెట్టుకోకూడదు. ఫిష్ కర్రీ బాగా ఉడుకుతుంది కదా. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మనం దింపేసుకోవడమే.